నష్టపోతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. సో ఇటు బీజేపీ మాత్రం ఇంకా ఆశాభావంతో ఉంది. సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, ఉత్తరప్రదేశ్లో తాము కోల్పోయిన స్థానాలన్నీ కూడా తిరిగి సంపాదిస్తాం, ఇవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా ఏదైతే ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన కౌంటింగ్ కాబట్టి మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన కౌంటింగ్ వచ్చేపాటికి మేము పుంజుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇండియా కూటమి నేతల ముఖాల్లో ఆనందం అనేది కూడా వస్తుంటే కొంత డీలాగా కొంత ఆందోళనతోటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోని కూటమి ఎవరైతే ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే తమ మద్దతుతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది కాబట్టి లైక్ టీడీపీ కానీ లేకపోతే అదేవిధంగా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గం కానీ అదేవిధంగా అజిత్ పవార్ వర్గం కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆశాభావంతో కూడా ఉన్న పరిస్థితి అనేది కూడా ఉంది. మరి బీజేపీ సొంతగా మెజార్టీ అనేది కూడా సాధిస్తుందా లేకపోతే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉత్పన్నమవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. జోష్న ఓకే, రైట్ సురేష్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తా. రామచంద్రారెడ్డి గారు అండ్ కాస్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుంది మా రిపోర్టర్ చెప్పినటువంటి అప్డేట్తో. అంటే ఏదో మీ రిపోర్ట్లు చెప్పినరో మీరు చెప్పినరో అని చెప్పేసి ఉత్సాహం కాదు. ఎస్ అఫ్ కోర్స్, అంటే సైకాలజికల్ గా ముందల నుంచి కూడా మేము ప్రిపేర్ అయ్యాను. వాట్ ఈస్ గోయింగ్ టు బి, అంటే రేపు జరగబోయేది ఏంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది అయితే ఒక వాస్తవిక ఆలోచన మాకుంది కాబట్టి సైకాలజికల్ వీఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్. కాబట్టి ఒకటి ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే మేము ముందర ఊహించింది. ఎందుకనంటే ఉత్తరప్రదేశ్లో పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి మాయావతికి కూడా గడ్డు రోజులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి అక్కడ ఈవెన్ బీజేపీలో కూడా బీజేపీ ఓడిపోవాలని కోరుకునేటోళ్ళు ఉన్నారు అందులో. ఎందుకంటే ఆ నియంతృత్వాన్ని, ఆ ఉక్కపోతను భరించలేని పరిస్థితి ఉన్నది. లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఆ విధంగా ఈ రోజున ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే సరే ఇది ప్రీమేచ్యూర్ కావచ్చు, ఇంకా టైం కాలే కదా, ఏమన్నా మారతాయేమోనని చెప్పేసి అనొచ్చు. అయినప్పటికీ కూడా ఇదే ఫ్లే ముందర జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టూ ఎర్లీ అయినా కానీ అంటే మా కాన్ఫిడెన్స్ చెప్తున్నాం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో బ్రహ్మాండంగా వస్తుంది. ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు రామ మందిరం ఎఫెక్ట్ అయితే పడింది అన్నారు, బట్ ఎక్కడైతే ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నారో అక్కడే బీజేపీకి దెబ్బ కొట్టింది అన్నటువంటి అప్డేట్. ఎగ్జాక్ట్లీ, అంటే నేనేమంటున్నా మేడం, అక్కడ వాళ్ళకి ఆల్రెడీ చూసిన విషయం అది. దాదాపు చాలా సంవత్సరాలు బీజేపీ పార్టీ ప్రాణం పోసిందే నీకు రామ జన్మభూమితోనే వాళ్ళ పోరాటాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే ఎల్కే అద్వానీ గారు అప్పుడు రథయాత్ర కావచ్చు, ఇవన్నీ అక్కడి నుంచే వాళ్ళ భూమిక. కానీ ఇక్కడ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే కాంగ్రెస్ మిత్రులు యాక్సెప్ట్ చేయాలి, వాస్తవాన్ని మోడీకి సమానంగా రాహుల్ గాంధీని ప్రొటెక్ట్ చేయలేకపోయారా, లేదా మోడీ బీజేపీ మేనిఫెస్టోకు సమానంగా వాళ్ళ మేనిఫెస్టో లేదా? ఒకటి ఇప్పుడు ఎవరైతే మిత్రులు సీరియస్ జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిండో నేను చాలా అద్భుతంగా విశ్లేషించు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ కలబడుతుంది బీజేపీతోని, కానీ కాంగ్రెస్ కలబడలేకపోతుంది. అంటే ఇప్పుడు యూపీలో అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి యాంటీ బీజేపీ, వాళ్ళు పుట్టిందే ములాయం సింగ్ యాదవ్, ఆ పక్కన లాలూ ప్రసాద్ యాదవ్, మొదటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు భారతదేశంలో ఏ పార్టీ అయినా బీజేపీ పోలేదంటే ఏకైక పార్టీ ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ. ఇప్పటి వరకు కూడా కొట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు తలవంగాలి బీజేపీకి. అప్పుడు అద్వాన్ని కూడా అక్కడ అరెస్ట్ చేసి పంపించింది కూడా లాలూ ప్రసాద్ యాదవ్. అక్కడ తేజస్వి యాదవ్ గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో మోడీని నితీష్ కుమార్ ఇద్దరిని ఎదుర్కొన్నాడు. సో నేనేమంటున్నా, ఇక్కడ మన సౌత్కి వస్తే స్టాలిన్ కూడా ఇండిపెండెంట్గా కొట్లాడుతున్నాడు బీజేపీతోని. అంటే నేనేమంటున్నా, అంటే వీళ్ళందరూ ఎక్కడికక్కడ ఫైట్ చేస్తున్నారు బాగా అద్భుతంగా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్కు కనెక్ట్ అయ్యి ఫైట్ అయి ఉంటే బాగుండే, ఇంకా రిజల్ట్ వాళ్ళకి బాగా వచ్చేది ఏమని అనుకుంటున్నాను నేను, జస్ట్ విశ్లేషణ. ఎందుకంటే ఇండి కూటంలో ఉన్నటువంటి ఇబ్బందులే ఈ మాత్రం తగ్గడానికి అనేది మీ ఒపీనియన్? లేదు, అది కాదు. సో రాహుల్ గాంధీని తర్వాత మేనిఫెస్టో రెండు, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వాడు కొట్లాడుతున్నాడు బీజేపీతో. అసలు వాళ్ళ మేనిఫెస్టోనే వాళ్ళ హీరో అని చెప్తున్నారు. నేనేమంటున్నా మేడం, నేను అదే కాదంటే ఇప్పుడు మనం అన్న ఏమన్నా నేనేమన్నా అది నిజం, అది అక్కడ అయిపోయింది. కానీ అంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆయన విశ్లేషణకు నేను కొనసాగిపోయింది. సో ఆడ ప్రాంతీయ పార్టీ కొట్లాడుతుంది బలంగా, ఆపేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అక్కడ బీహార్లో అది చేస్తుంది, ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ఫైట్ చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ తోడై ఉంటే బాగుండేదేమో ఐడియాలజికల్గా. నేను అనేది ఏంటంటే మేనిఫెస్టో తనకు లింక్ అయితే బలంగా ఉండేదేమో అనేది నేను ఆలోచిస్తున్నా. అది కానందువల్లనే విడివిడిగా కొట్లాడి తీసుకొస్తున్నారు ఇప్పుడు సీట్లు.
విడివిడిగా తీసుకొచ్చి వీళ్ళు కనెక్ట్ చేయాలి ఆబ్వియస్లీ Ultimately నేషనల్ ఇండి పార్టీ కూటమిలోకే. నేషనల్ పార్టీ కదా దశ అవునన్నా కాదన్నది ట్రూత్. సో కాబట్టి ఆ నేషనల్ పార్టీకి లింక్ చేస్తున్నారు కానీ వీళ్ళు దాంట్లో బై డిఫాల్టే రిజల్ట్ అంటే మేనిఫెస్టోలోనే వీళ్ళు కూడా ఉంటే